హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రెడ్ వంతు. ఈవేళ వీడియోలో మీకు ఒక మంచి నోటిఫికేషన్ కోసం అయితే డిస్కస్ చేస్తున్నాను. గ్రామీణ పోస్ట్ ఆఫీస్లో 40,000 ఉద్యోగాలు అయితే రీసెంట్లీ విడుదల చేశారు. మనకి ఎవ్రీ ఇయర్ 2 నెలల్లో అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు ఈ జాబ్స్కి సంబంధించి. అది జనవరి నెలలో, తర్వాత జూలై నెలలో విడుదల చేస్తారు. అయితే ఈ సంవత్సరం గాను ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ఒక నోటీస్లో అయితే తెలిపారు. అయితే గత సంవత్సరంలో 2024 7 నెలలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో ఇంకా భర్తీ కాని ఖాళీలను అయితే ఈ సంవత్సరం పూర్తి చేస్తారు. పూర్తి నోటిఫికేషన్ అయితే 29న రిలీజ్ చేస్తారని ఒక నోటీస్లో తెలిపారు. సో ఈ జాబ్స్ కోసం పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జీడిఎస్ పోస్ట్ వేకెన్సీస్ అయితే టోటల్గా 40,000 ఉన్నాయి. దీనికి అర్హత వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. అదేవిధంగా ఏజ్ వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇంకా కొన్ని అర్హతల సడలింపులు కూడా ఉన్నాయి. అది క్యాస్ట్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఎస్సీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 years ఉంటుంది. అదేవిధంగా పర్సన్స్ విత్ డిజబిలిటీ వాళ్ళకైతే 10 years ఏజ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఆల్రెడీ ముందుగా చెప్పాను కదా, ఈ జాబ్స్కి అయితే ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. కేవలం 10th మార్క్స్ బట్టి తీస్తారు. 10th మార్క్స్లో మెరిట్ లిస్ట్ తీస్తారనమాట. సో అందులో సెలెక్ట్ అయితే మనం ఈ జాబ్కి సెలెక్ట్ అయినట్లే. ఇంకా అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ బట్టి కూడా మనకి ఈ జాబ్కి అయితే సెలెక్ట్ చేస్తారు. ఇంకా శాలరీ విషయానికి వస్తే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి 12,000 నుంచి 29,380 రూపాయల వరకు అయితే ఉంటుంది. అదేవిధంగా డాక్ సేవకు వాళ్ళకైతే 10,000 నుంచి 24,470 వరకు పేమెంట్ అనేది ఉంటుంది. ఇంకా ఫీజు ఎంత చెల్లించాలంటే ఎస్సీ ఎస్టీ అండ్ మహిళలకైతే ఎటువంటి ఫీజు అయితే ఉండదండి. అలా కాకుండా మిగతా అభ్యర్థులకైతే 100 రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు పూర్తిగా ఆన్లైన్ ప్రాసెస్సే. సో 29న అయితే ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తారు. సో రిలీజ్ చేసేటప్పుడు ఎన్ని పోస్ట్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా ఏ రాష్ట్రాల్లో ఎన్నెన్ని పోస్ట్స్ వేకెన్సీస్ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలనేది పూర్తిగా ఆ నోటిఫికేషన్లో అయితే చెప్తారు. సో ముందుగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో అదేవిధంగా ఏ డేట్ నుంచి ఏ డేట్ లోపల అప్లై చేసుకోవాలనేది కూడా మెన్షన్ చేస్తారు. సో 29న అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మరలా ఒక వీడియో అయితే దీనిపైన చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.